ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. పలిగిన పైపు నువ్వు ఎన్ని రోజులు అతక పెడతావే? అది ఎంత అతక పెట్టినా అతకది, నీళ్లు పోయ్యది. పైపు ఎప్పుడు తెస్తారు? పొత్తుల వాడినప్పుడు అన్ని పొత్తులనే ఉంటాయి. అది నువ్వు వాడా నేను వాడా ఆయన పైపు వలిగింది ఏమో నా సొంతం అన్నట్టు చెప్తాను. కొత్త పైపు కొనుక్కరా అని మేమెందుకు కొనుక్కొస్తాం? ఇదేం పాపమే, నేనెందుకు తెస్తా అంటానవేమే? నేను వాడుకున్నప్పుడు ఏమన్నా పైపు వలిగిందా? సుక్క నీళ్లు గారినయ్యా? నల్ల మోకందానా, బరబ్బర్ మీరే తేవాలి. తెచ్చదా కూకోను ఏమనుకుంటానవో? తేనేదేను ఉంటే ఇదే అతుకుల పైపు ఉంటది, లేకపోతే లేనే లేదు. ఏమో ఊకున కొద్ది మీ మీదకి వచ్చి మాట్లాడుతున్నావు. ఎన్ని రోజులు ఈ ఉరుకులట నేను కూడా చూస్తా. మొన్న నాడు దండవాన్ని కట్టుకుంటే అది తెంపెత్తివి, కొత్త సీపురని తెచ్చుకుంటే దాని మీద నీళ్లు వారవోసి అట్లా కూడా పాడి ఎత్తివి. ఇంకెన్ని రోజులు తాగించుకుంటావు? ఏంది ఓర్వలేంతాను? కనబడతాందే ఎవరిదో ఓర్వలేంతానవో అని. ముందు నువ్వు మొదలు పెట్టినాకనే నేను మొదలు పెట్టిన్నే. ఆ కళ్ళతోటి ఏం చూసినా కూడా కాళ్ళతో అనుకుంటా పోవడనా? మమ్మల్ని చూస్తే చాలు చిట 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 పెట్టుకుంటావా? ఎట్లెట్లదేవో నేను కూడా చూస్తానే. తేనేదేను ఏం చేసుకుంటావో వేసుకోపో. నువ్వేందో తెచ్చేది? నీ మొగను చెప్పి పిత్త నీ మొగడే తెస్తాడు. నన్ను అడగంది నా మొగడు పైపెట్ల తెస్తాడో నేను కూడా చూస్తా. అసలేదేమో ఎట్లెట్లదేరో నేను కూడా చూస్తానే. తెచ్చదాకిసి పెట్టా అమ్మ. చూడుపో, చూసుడు తప్ప ఏం చెయ్యవు. చేస్తా చేస్తా ఏం చేస్తానో ఏర్పడుతుందా? ఎందుకో పిలిచి ఏం ముచ్చడుకురా మామా? మా అన్న భూమిలా 4 గజాలు ఎక్కువ ఉంది. కొలూరి నాకు వచ్చేది నాకీరి భూమి అంతా కొలూరి. అనిరు తమ్ముడే అంటుండేవరా? ఏమో మావా, నాకేం తెలియదు, వానికే తెలియాలి. సరే వాడు కొలువమంటాను కదా, కొలువమను. ఆ 4 గజాల భూమితోటి నేను ఏం సంపాదించుకున్నట్టు 4 బంగ్లాలు కట్టినట్టుగా చేస్తానుగా. కొలువుర్రి. మరి ఆయన కట్టన పడి నువ్వు గిట్టన పడితే ఏం చెప్పుడు మీ ఇద్దరికి? కొలువు మావా, వెళ్తే వాడిని తీసుకోమాను. కొలూరే రాజన్న పట్టే కొత్త పట్టే మా మంచిగా కొలువు రాను ఇంచు ఇంచు మంచిగా వాడు ఎడతారు, మంచిగా వాడు చక్కవాడు. నువ్వు అన్నట్టు 4 గజాలు ఎక్కువనే ఉన్నది. అటు తూర్పు సైడ్ తీసుకుంటావా, ఇటు పడమటి దిక్కు తీసుకుంటావా? నా మడి దిక్కే ఇర్రి అటే ఇర్రే. నాకు నువ్వు అటు ఇవ్వంటే నేనెందుకు ఇస్తారా? ఇటు దిక్కు తీసుకో. అరే ఇటు అక్కకి రాంది నాకెందుకే? అంటే ఏమన్నా అక్కడికి వస్తుందా? నువ్వు అడుగుతా నేను ఇయ్య అన్నా, నేను ఇయ్యా. నాకు అక్కర్లేని దిక్కు నేనే తీసుకుంటే ఇటు పక్కన తీసుకుంటా. గట్టి పెట్టుకుంటా ఆనుంచలే ఇటు దాకా. నీకు అవసరమే లేదు. నీకు నాది నాకి నేను ఇచ్చిపెట్టాను కాదు. నువ్వు అడిగినట్టు నేనెందుకు ఇస్తారా? ఈ పక్క ఆ పక్క తీసుకో. ఆ 4 గజాలకు నేను తిని పెరిగినట్టు ఇంతమందిని పిలిచి పంచాయతీ పెట్టి నన్ను నల్ల ముఖం చేస్తావా? నేను ఇయ్యనయ్యా, నువ్వు ఏమన్నా వేసుకుంటే వేసుకో. ఏంది ఇయ్యవా? ఎందుకు ఇయ్యవు? అయ్యకు నువ్వు ఒక్కరే ఉట్టినావా? నేను ఉట్టలే. చిన్నగా ఉట్టినంత మాత్రాన తక్కువ ఇస్తా అనుకుంటున్నావా? పెద్దోనుగా ఉట్టి ఇదంతా దోసుకుందా అనుకుంటున్నావా? ఖచ్చితంగా ఇయ్యాలి, బరాబర్ ఇయ్యాలి. మామా ఏరు వచ్చినప్పుడే ఈయనతో ఏరు పడ్డప్పుడే అడుగుదాం అనుకున్నా. కానీ ఆ మోసం ఇగో ఇయ్యాల బయటపడేసరికి ఇగో ఇట్లా మాట్లాడుతాడు. పెద్ద మోసగాడు అన్నగాడు కాదు. అరే నువ్వు ఏమన్నా వేసుకో, నాకు నచ్చినట్టు ఇస్తా. తీసుకుంటా తీసుకో, లేకుంటా లేదు. ఎందుకు ఇయ్యవు? ఎందుకు ఇయ్యరా? బరాబర్ ఇయ్యా. నీదో అయితే నువ్వు అవురా? ఒక్కనే ఉట్టిండ్రా. అరే నాకు నచ్చినట్టు ఇస్తా. తీసుకుంటే తీసుకో, లేకుంటే లేదు. నువ్వేంద్రా నన్ను అడిగేది అసలు? మరి లేకుంటే నేను సంపాదించకూడదు.
ఏరు పడ్డప్పుడు అడుగుదాం అనుకున్నా ఈయన మోసం పెద్దరు అని చెప్పి ఊకున్నా. ఏంద్రా పెద్ద ఏంద్రా పెద్ద బతికిపోయేదే వాళ్ళరా నువ్వా నేనా? అయ్యవ్వ అప్పేసినాడు నేను రెండింతలు కట్టుకుంటే నీకు ఒక్కంత వేసిన చిన్నోడు అని ఏదో ఉక్కుంటా అంటే గల్ల పడతానే మీ మీదకి వచ్చి. బావా ఈ ముచ్చట తెలుసా మీకు ఎవరికన్నా తెలుసా మావా? ఈ 4 గజాల కర్ర నువ్వు కొంచెం పడది ఇక నాతో దేనికి అక్కర్రాదారా? బతికిపోతానా బతికి ఎవడరా బతికిపోయేది? నువ్వు బతుకుతాన్నావురా. ఇవన్నీ చెప్పకు, నీతో నాకు ఏం అక్కర పడది. నాకు భూమే కావాలి. నువ్వెవరో నేనెవరినో మామా, నాకు భూమే కావాలి చెప్పే. నేనెందుకు ఇస్తారా? ఇంత మందిలో పిలిపించి నాకు గల్ల పట్టావు, నేను ఎట్లిస్తా మావా? నేను ఇయ్యనయ్యాని రాసిగా ఏమన్నా వేసుకోర్రి. ఏమన్నా వేసుకోనే? ఎందుకేవు నువ్వు? ఇయ్యరా ఎందుకేవు? ఇయ్యా అనిలు అటు తవ్వకపోతుంది, ఇటు ఆయన ముఖాన కలిపేసాయి. ఈ తిన్న పేరు నీకెందుకు? ఆ 2 గజాలకు నీకు తిన్న పేరు ఎందుకురా? ఆ 2 గజాలు తింటే నువ్వు పెద్దను అవుతావా? వాడు చిన్నోడు ఎట్లే కుడతాడు చూస్తాడేమో. నా గల్ల పడతాడా వాడు? ఇటు పక్క మీకు మీరే మాట్లాడుకుంటారా? మేము చెప్పేదేమో తింటారా? మీరు మాట్లాడుకున్నాక మేమెందుకు ఈడు ఉండు? ఇక ఎటోళ్ళట్టు పోదాం పారి. చెప్పు బావా ఇంటాం. ఇయో బాబు, అటు 4 గజాలు ఆయనకి పెట్టు, ఈయనకి ఇటు పెట్టు, తవ్వకుంటది. ఎవరి దానిలో గొలిసి పెట్టిగా పడి అన్నవాడు పోయి. మావా వాంతోటి నాకు ఏ లొల్లు ఉంటుంది ఇక. ప్రాంతంలో లేదు రారు తిన్న పేరు సపరేట్ అందరికి నేను ఎక్కువ ఎటోళ్ళు అంటారు అంతే. నీతో లొల్లు పెట్టుకుంటే వాళ్ళు రెడీ ఉన్నారు. నీ ముఖమే చూడ నేను. ఈ ముఖం ఎవరు చూస్తారా? అవునే రెడ్డి సాబ్, ఏం చెప్తారా అందరు ఈడ? అనిల్ గాడు చీని గాడు లొల్లి పెట్టుకున్నారు. దేనికి? పొలంలా నీకు ఎక్కువ ఉంది నాకు ఎక్కువ ఉంది అనుకుంటే మమ్మల్ని వెళ్తే మేము వచ్చినాం, కొలిసినాం, ఇవాళ కొలిసి ఇచ్చినాం, వాళ్ళు పెట్టినాం, పోతాం ఇక. అయిపోయిందా? అవురా సీనా, అనిల్గా మీ భూమి గురించి మీరే నొల్లు పెట్టుకున్నారు, మరి నా సంగతి ఏందిరా? ఏందిరా? అనిలు కిషన్ అన్నేమో అంటాడు, సమాధానం చెప్పావు. చెప్పేదే ఉన్నది బావా, కిషన్ అన్న పొలం తర్వాతనే మా పొలం. మేము మా పొలం కాడికి రావాలంటే ఆయన తువ్వలకెళ్ళి నడుచుకుంటూ రావాలి. అది దానికి పైసలు కట్టిమంటాడు. కట్టిమంటాడు అంటాను. ఇవ్వదిరా భూమి? మీరు నడిచిపోయి ఇవ్వదిరా? నాది. అరే ఇప్పటికి చెప్తున్నా, ఇప్పుడు పైసలు కడితేనే నా భూమి ఎక్కడ నడుగురి, అర్థమైందా? లేదంటే మొత్తం భూమి నాకే అమ్ముకొని పోర్రా బాయ్. ఎంత కావాలరా? ఎంత కావాలి? ఈజీ ఎత్తా గిట్ల ఇప్పుడే, అర్థమవుతుందా? కానీ నా భూమిలోకి వెళ్ళి ఇంకోసారి నడితే మాత్రం మంచిగా ఉండదు. ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పినా మీకు? సిగ్గుమా ఉన్నారా మీ అన్నమ్మలకి ఏమన్నా? అన్నం తింటురా, ఇంకెవరు తింటురా? మీరు మీ భూమి గురించి మీరే నోళ్ళు పెట్టుకుంటారు, నన్ను విడిచిపెట్టినామా? ఇంకో రెడ్డి సాబ్, వీళ్ళ భూమిలోకి రావాలంటే నా జాగ్రత్త నడవాలి. నడిచినందుకు నాకు పైసలు కట్టవాను, అర్థమవుతుందా? లేకపోతే నడవద్దు. ఒకవేళ నడతా అంటే పైసలు కట్టవాను, లేకపోతే అమ్ముకొని పోమ్మా. మొత్తం నేనే పడతా, దొల్లి అవసరం లేదు. కిషన్ అన్న ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. ఎటు కూడా నీ భూమి దగ్గర వచ్చేపడికేనా? మాకు సిగ్గు లేదు బిగ్గు లేదు మాట్లాడుతున్నావు. ఇదంతా నువ్వే కొంటావా? కొంటా, బరాబర్ కొంటా. అన్ని పైసలు నీ దగ్గర ఉన్నాయి. భూమి ఎంత చెప్పు, మేము పడతాం. ఎప్పుడు పడతావు? ఎటు పడతాడు మాట్లాడుతున్నావు? పట్టినోని ఎదురా తొవ్వేదిరా. ఆరపర కొట్టకు. నువ్వు నా అయ్యకు నువ్వు నా అబ్బోను వేరు ఆరపర కొట్టానికి మమ్మల్ని. ఎవరు రూబాబుతో మాట్లాడుతావు? మాట్లాడతాం, రూపాయి మాట్లాడతాం. నువ్వు మమ్మల్ని ఇరవై మాట్లాడితే మేము చేతులు ఉండాలా నీకు? అవురా ఆడోడా, పైసలు కట్టు. చూసామానే ఏం మాట్లాడుతుండవు? అంతా ఎవర్రా ఆడోడు? ఎవర్రా ఆడోడు? ఎవర్రా? కిషను
ఆగు జర ఓపిక పట్టు. నువ్వు ఇటు ఉంటా అంటే లొల్లి అవుతుంది. అటు పో, పిలిపించి మాట్లాడదాం. ఓపిక పట్టు జర. ఒక్కసారి నా భూమి ఎత్తున ఆగు, నువ్వు ఆగేగా. సిగ్గులేవాట జర ఓపిక పట్టు. చెప్పురా. ఇటు ఆగు, ఆగు. ఓపిక పట్టు. చెప్పే సిగ్గున్నోడికి పైసలు కట్టాలి భూమికి. మేము మాట్లాడతాం. సీన్గా అందరి ముంగట నాకు గల్ల పడతావారా? నిన్ను ఎక్కడ వస్తాను అక్కడ వత్తుతారా? వత్తుతా. నా సంగతి నీకు తెలియదురా. శ్రీను ఆగు జర ఓపిక పట్టు. అరే బావను చూసావు గానే ఎటు పడితే అటు మాట్లాడి పట్టబట్టే ఒకసారి కూర్చొని మాట్లాడుకోవాలి. సప్నా కొన్ని నీళ్ళు తీసుకురావే. తెత్తన్నా. ఇల్లుకున్న వారత్తు లొల్లి లేకుండా ఓ రంది వేయింది. అగో ఇంటికాడ లొల్లి ముచ్చట నీకెట్లా ఎరకైంది? ఎవరు చెప్పిల్లు? ఇంటికాడ లొల్ల ఇంటికాడ లొల్లేందే. మరి నువ్వే లొల్లి గురించి మాట్లాడుతున్నావు? నేను పొలం కాడ లొల్లి గురించి చెప్తానా. లేడా మా తమ్ముడు ఏం చేసిండు? మనకు 4 గజాల భూమి ఎక్కువ వచ్చిందని మా తమ్ముడు లొల్లి చేసి పంచాయతీ పెట్టించిండు. ఆ భూమితోటి మనం ఏదో ఎదిగినట్టు సంపాదించుకున్నట్టు పెద్ద మనుషులు భూమి జాగా మొత్తం కొలిచిర్రు. ఎవల పత్రం వాళ్ళకి రాసిచ్చిళ్ళు. అయినా లొల్లంటన్నావు, ఏం లొల్లే? ఆడ మొగడెగిరినట్టే ఈడ పెళ్ళం అంతకు రెండింతలు ఎగిరింది. ఎందుకే? బోర్ పైపు పొత్తుల పాడాయే. మనము 15 రోజులు వాళ్ళు 15 రోజులు వాడుకుంటాం కదా. మనం వాడుకున్నప్పుడు ఆ పైపు మంచిగానే ఉన్నది, వాళ్ళు వాడుకున్నప్పుడు పైపు వలిగింది. అది ఎప్పుడు తీసుకొస్తారే అన్న? 4 రోజుల నుంచి నేను బయట నుంచి నీళ్ళు తీసుకొస్తానా. ఇంకెన్ని రోజులు చూడాలి చెప్పు? పైపు ఎప్పుడు తెస్తారే అంటే దాని ఇష్టం వచ్చినట్టు మాటలిసి పెట్టింది. మీరు జాగనిత్తలేరు, కంట్లో పెట్టుకుంటారు, మమ్మల్ని చూస్తేనే మండించుకుంటారు అనుకుంటా దానికి నచ్చినట్టు మాటలిసి పెట్టింది. వాళ్ళ జోలికి నువ్వెందుకు పోయినవే? మన సంవత్సరాలకు వాళ్ళు రావద్దు, వాళ్ళ సంవత్సరాలకు మనం పోవద్దు. మా తమ్ముడు అంటే ఏందో ఇలా పంచాయతీలే తెలిసింది. మన అని మనం అనుకుంటే అయిపోతుంది అనే. వాళ్ళు కూడా అనుకోవాలి. వాడు అనుకోడు, మనల్ని దగ్గరికి రానియాడు. అర్థమైందా ఇగనన్నా నీకు? తమ్ముడు తమ్ముడు అంటావు కదా, మంచిగా అయింది ఇప్పుడు నీకు. అరే బకెట్ల నీళ్ళే లేవు, నల్ల కూడా వస్తలేదు. గోళంలో ఉన్నాయేమో నీళ్ళు. అరే నీళ్ళని పాకురు పట్టినాయి. భవానే భవానే నీళ్ళేందే? నీళ్ళు గింతగానే పాకురు పట్టినాయి. కాళ్ళు కడుకుందామంటే నీళ్ళని ఖరాబ్ అయినాయి. నీళ్ళు పెట్టలేదా? నీళ్ళు పట్టుడు ఎక్కడిది? పైపే వలిగే. అవన్నీ వాన నీళ్లు. వాన నీళ్ళ కొన్ని అన్న పట్టద్దానే? పైపు వలిగిన కాడ నుంచి నీళ్లు పట్టద్దా? 4 రోజుల నుంచి బయటనే ఎత్తుకురావడతి. ఎట్లా పట్టాలి? పైపు బలిగిందానే? మరి వాళ్ళతో చెప్పపోయినవే. మా చెప్పిన పైపు మనమంతుండగానే వలిగిందట, మనమే కొనుక్కరావాలన్నట. ఇప్పటిదాకా జవడమైంది. టింగురంగా అనుకుంటా తిరగత్తన్నావు. నీకేం తెలుస్తుంది? అక్కడ డబ్బు అందుకొని ఉతుకుతే పోయి దుబ్బలా పడతావు. నేనేమన్నా సోకుల పట్టడానికి పోయినానే? 4 గజాల భూమి గురించే పెద్ద మనుషులను తీసుకుని పోయి కాయన రాపించుకుని వచ్చిన. ఏమో తిరనీకి పోయినట్టు నాకు కాయ ఉడతామేదే. ఏంది పెద్ద మనుషులను తీసుకుపోయినావా? చూపించినావా? జాగ కొల్పించినావా? కాగితం రాపించినావా? అబ్బా మంచి పని చేసినావు. మరేందే నేనేమో తిరగపోయినట్టుగా టింగురంగా పోయినావు అని చెప్పినా ఎక్కిరే పడుతుంది. అయ్యో పోనీతి, నువ్వు నీడకు. నేను మందుల వాళ్ళ ఇంటికి పోయి బాయికాడ నీళ్ళు తీసుకొస్తా. పో జల్ది తీసుకురాపోయే, ఇంట బాగా కొడుతుంది, సరే ఆకలి అవుతుంది. ఇగో నీళ్ళు తెచ్చిన, చెప్పడం కాలు కడుకుందిరా. అన్నం తిందు, ఎండా కడుకో కడుకో. అవునే బావని ఏమో లొల్లైందన్నావు, ఎందుకే? ఏ ఆ ముచ్చట తర్వాత చెప్తా గాని, వాళ్ళ జోలికి మనం పోకుండా మన జోలికి వాళ్ళు రాకుండా మంచిగా కాగితం అయితే రాపించుకొచ్చినావు. ఇక వాళ్ళతోటి మాట్లాడేది లేదు, వాళ్ళతోటి ముచ్చట్లేదు, వాళ్ళ ముఖం చూసేది లేదు. వాళ్ళ సంసారం వాళ్ళకే, మన సంసారం మనకే.
పోతే వంది పా నువ్వైతే అలా నిందుదా చెప్పండి. ఏమోనే ఏం చేస్తావో ఏమో. సీను సీను బో నమస్తే. ఏది బో గిట్లా వచ్చినావు? మీ తమ్ముడు లేడా? ఏమో లేనట్టున్నాడు బో. లేడా? మరి భవాని లేదా? ఉన్నది బాగుని ఉన్నది. భవాని భవాని సీన్ లేడారా? లేడన్నా ఊళ్ళో పనుండగా పోయిండు. పని ఉండంగా పోయిండా? ఏం మనుషులు ఏమున్నారు? ఏమైందన్నా? కొద్దిగా మాట్లాడేది ఉన్నది. సీన్ ఉంటే అయిపోవు. నువ్వు ఒకసారి బయటికి రా, నీకు ముచ్చడి చెప్పాలి. ఏంది రాజ్కుమార్ అన్నేమో గట్ల మాట్లాడతాడు, మనము గట్ల మాట్లాడే ముచ్చట కాదా? పోర్నేమో బయట తీసుకుపోయి ముచ్చట చెప్తాడు, అంత ఆదర బాధగా కనబడతాడు. ఏమైందో ఏమో, నువ్వు పోయి అడుగుపోరాదు. వాళ్ళ ముచ్చట మనకెందుకే? వాళ్ళు విలువంది మనం పోతే నిన్ను ఎవరు రమ్మన్నారు అంటాడు. మా తమ్ముడు అనే పాపతిగాడే, వాడు చెప్పింది అడిగే మాట్లాడది. వాళ్ళ జోలి నువ్వు ఏం పట్టించుకోకు, నీ పని నువ్వు చూసుకోపో. సరే తి, నువ్వు అన్నది కూడా నిజమే కానీ ఎందుకో ఆదర బాధగా కనబడతారు అని. సరే దా. ఏమైందన్నా? సాటుకు తీసుకొచ్చి మరి మాట్లాడబడుతుంది. ఏమైందంటావేంది? మీ సీన్ గాడు గడ్డిగా అలబెట్టిండా? కాలబెట్టిండు. ఆ గడ్డిగా అలబెడితే పక్క పొంటి చేనుల వైర్లు పైపులు అన్ని కాలినాయట. వాళ్ళ గడ్డి కూడా కాలిందట. ఇరుగా లోలి పెడతారు, తిడతారు. మీ సీన్ గానికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడట. ఎటు పోయిండాడు? ఫోన్ ఛార్జింగ్ లెక్క ఇంట్లోనే పెట్టిపోయిండు అన్న. ఏమో గాని వాళ్ళు పిలిపిస్తారట 10 మందిలకు, దండగా పెట్టిస్తాం అంటారు. మరి ఆడికి పోయి ఏమన్నా మెప్పించి మాట్లాడుకోరు ముందుగాలే, లేకపోతే 10 మందిలోకి పోతే ఇజ్జత్ పోతుంది. మరి ఇప్పుడు ఏం చేసుడు అన్నా? ఆడికి పోయి మాట్లాడు, మెప్పించుకొని బతిలాడు. సరే పోదాం పా అన్న. సరేదా. భవాని ఎటు పోతున్నావే? అగో ఎటు పోతున్నామంటే ఏమో రాజ్కుమార్ బావని చూస్తున్నామేమే. సీన్గా నువ్వు గడ్డిగాల పెట్టినవారా? కాలబెట్టినా బావ. కాల పెడితే ఆడికి పోయి అంటు పెట్టి ఇంటికి వచ్చి పంటే నడుతుందారా? ఆ గడ్డి అంతా మంట అంతా చుట్టుకొని వాళ్ళ వైర్లు వాళ్ళ పైపులు వాళ్ళ మోటారు అన్ని కాలినాయట. వాళ్ళు ఇరుగా లోలి పెట్టబట్టే గిట్లే ఉంటుందిరా. అరే బావా, నేను గడ్డిగాల్లా కానే ఉన్నానే. వాళ్ళు ఎట్లా కలుతాయి మళ్ళా? అలా పైపులు కాలే ఏం కాలే, అంత ఉత్తమ ముచ్చట. అగో ఉత్తమ ముచ్చట అంటే నడుతుందిరా. అందరు సీన్ గాడే కాల పెట్టిండు అని చెప్తారట. వాళ్ళు ఏమో ఇరుగా తిడతారు, పంచాయతీ పిలిపిస్తా, మందిలా దండగా తీస్తా అని మాట్లాడతారు. వాళ్ళతో ఏం మాట్లాడుకుంటావో మాట్లాడుకోపోయి. బాబా అప్ప మాట్లాడదాం పా. గదే చెప్దామని వచ్చిన నేను. పరి నువ్వు ఏ పని చేసినా గింతేనా? అగ్గి పెట్టినవి ఆ జల్లర దాకా ఉండవా? ఇప్పుడు వాళ్ళు పైపులు కాలినాయి, అవి కాలినాయి, ఇవి కాలినాయి అని ₹1,00,000 తడబట్టి కాబట్టి ఇవ్వకపోతే నలుగుట్లోకి పిలిచి ఇజ్జత్ మనంది ఇస్తామన్నట్టు మంచిగుందా ఇప్పుడు? అరే నేను మంటలారదా కానే ఉన్నానే, నాకు తెలియదానే. నేను ఒక్క మాట అనగానే నీకు వేషం బాగా వస్తుంది. మరి నువ్వు అంత మంటలు జల్లారు పచ్చినాక అలా పైపులు ఎట్లా అంటుకున్నాయి? అరే నేను కొత్త వ్యవసాయం చేస్తున్నానే, నేను మంటలారదా కానే ఉన్నానే. అవి ఎట్లా అంటుకున్నా నాకు తెలుస్తలేదు. నేను గదే ఆగమాగం అవుతానా. గాసారం గోసులుంటే గట్లనే ఉంటుంది. చెయ్య వేసి మళ్ళా నేను ఆన్నే ఉన్నానే, నా మాట ఎవరు నమ్మలేకపోతారు మీరు. ఆగే బాపు, నేను నీ దగ్గరికి వస్తున్నా. ఎందుకురా? ఏం చెప్పమంటున్నావు బాపు? మా సీను గడ్డి కాలబెట్టడానికి పొలం కడికేయండు. పక్క పొంటి చేనులా సంతానంలో వైర్లున్ను పైపులు కాలిపోయినాయట. వాటి కిందికి ₹1,00,000 ఇవ్వమంటాను, లేకపోతే నలుగుట్లోకి పిలిచి పంచాయతీ పెడతారట. ఇక అట్లా విలువ తీసేసుకున్నాడు ఎందుకు? అట్లనో ఇట్లా వేసి వాళ్ళ పైసలు వాళ్ళకి ఇద్దామని అందుకే అడుగుతున్నా బాపు, జర చూడే. ఇప్పటికిప్పుడు ₹1,00,000 అంటే నాకే లేవు బిడ్డ.
పైసలు ఇచ్చేటాయన ఒక ఆయన ఉన్నాడు. పైసలు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాడు. కిషన్ అనేట ఆయన ఉన్నాడు. కిషన్ దగ్గరికి పోతే ఇస్తాడు, కానీ మిత్తి ఎక్కువ తీసుకుంటాడు. నా అవసరానికి ఎంత మిత్తైనా కడతా బాపు. పో బిడ్డ, అయితే ఆయన దగ్గరికి అడుగు ఇస్తాడు. పో. సరే బాపు, పోతా. ఆయే బాపు, మా యారాలు నీతో ముచ్చడి చెప్పింది ఏంది? అది అంత చిన్న పోయి ఉన్నది, ఆగం ఆగం అవుతుంది. ఏం ముచ్చడి చెప్పింది బాపు నీతోటి? 1,00,000 రూపాయలు కావన్నట్రా నన్ను అడిగింది. నన్ను అడిగితే నా దగ్గర లేవు, కిషన్ దగ్గర ఉన్నాయి ఇస్తాడని చెప్పి. ఏందే 1,00,000 రూపాయలు కావన్నట్టునా? కానీ ఎందుకు? నాకు తెలియదు బిడ్డ, ఎందుకో నాకు చెప్పలే, పొమ్మని చెప్పిన. కిషన్ దగ్గరికి పోయిందా అదే? చెప్పిన పొమ్మని, పోయింది. సరేనా బాపు, సరే. ఈ పూరి గాడికి ఎందుకు పోయింది? ఇలా 1,00,000 రూపాయలు ఎందుకు? ఎవరన్నా ఉన్నారా ఇంట్లో? ఎవరు? ఎందుకు ఇట్లా వచ్చినావు? మీతోటి కొంచెం పని ఉన్నది, అందుకే వచ్చిన. నాతోటి పనా? ఇదేంది నా పిల్ల లేనప్పుడు వచ్చింది? చూద్దాం. నాతోనేం పని? నాకు కొన్ని పైసలు అవసరం ఉన్నాయి, ఇద్దరేమో అని వచ్చిన. మిత్తి ఎంతైనా మంచిదే. 1,00,000 రూపాయలు కావాలి. 1,00,000 రూపాయల? ఇప్పుడు గవాని పైసలు ఎందుకు? మా ఆయన పొలం కాడ గడ్డి కాలబెట్టడానికని వేయండు. ఆ మంటలు పోయి పక్క పుంటల చేన్లు ఉన్న వైర్లు ఉన్న పైపులు కాలిపోయినాయి. వాటి కిందికి 1,00,000 రూపాయలు అడుగుతారు వాళ్ళు. ఇప్పుడు మా దగ్గర గన్నిగనం పైసలు లేవు, అందుకే మీరు ఇద్దరేమో అని మీ దగ్గరకు వచ్చిన. ఆ పొలం గాలబెట్టింది నేనే, నిన్ను ఇక్కడికి వచ్చేలా చేసింది నేనే. మీరా? ఎందుకు? ఈ ఊళ్ళో నన్ను చూస్తే ఒక్కొక్కరు ఉచ్చబోసుకుంటాడు. అట్లాంటిది నీ మొగడు వాళ్ళ ముంగట నా కళ్ళ పడతాడా? వాని బలుపు దించాలనే నేను ఈ పని చేసిన. ఆ పొలం పైపులు గాలబెట్టి ఆ నింద వాల్మీనేసిన. నువ్వు అడిగిన 1,00,000 రూపాయలు ఇస్తా, నాకు మిత్తి ఇవ్వకున్నా పర్లేదు. మళ్ళా మీ భూమిలోకి పోయేందుకు తవ్వగూడ ఇస్తా, కానీ నేను చెప్పినట్టు చెయ్యాలి, నేను అడిగింది ఇయ్యాలి. ఇస్తావా? ఏంటిది ఇచ్చేది? దాని ఆపతికి పైసల కోసం నీ దగ్గరకు వస్తే నువ్వు ఇట్లా మాట్లాడు న్యాయమేనా? నీ అక్కకో చెల్లకో ఇదే పరిస్థితి వస్తే ఇట్లనే మాట్లాడతావా? ఆ పరిస్థితి నాకెందుకు వస్తుంది? పరిస్థితులు ఎప్పుడు ఒకటే తీరుండయి. బండ్లు ఓడలు కావచ్చు, ఓడలు బండ్లు కావచ్చు. నీ కూడా ఇటువంటి పరిస్థితి రావచ్చు. జరగవే, దాని అవసరానికి అది నా దగ్గరికి వచ్చింది. నడువ నువ్వే వదిలే మాట్లాడతాను. ఆగురా, నీ దగ్గర పైసలు తీసుకునే వాళ్ళు బయట బుచ్చ వరకున్నాయో. అక్క, నువ్వు రాకపోతే నా బతుకు ఆగమైతుండే. అసలు ఏమైంది భవాని? నువ్వు ఒక్కదాని మీకు అక్కడికి పోవుడేంటే? మీరిద్దరాలు మొగలు చిన్న పోయి ఉంట్రి, ఏం ముచ్చట చెప్పకపోతురి. ఏమైందో ఏమో మాకు ఎట్లా తెలుస్తుంది? ఇంకా ముత్యం బాపుని అడిగితే ఏమో పైసల కోసం వచ్చింది బిడ్డ, నేను కిషన్ వాళ్ళ ఇంటికి పొమ్మన్నా అని. నేను వచ్చి చూసేసరికి అక్కడ గంత పనాయే. నేను రాకపోతే ఎట్లుండనే భవాని? ఒక్క మాట నన్ను మాకు చెప్పరానే, ఎందుకు ఇట్లా చేస్తారే? అసలు ఏం జరిగిందే? మా దగ్గర మీరేమో దాస్తారు కదా, ఏమైందో చెప్పే. నేనున్న ఆపత్ ముచ్చట్లల్లా నా అవసరానికి వెనక ముందు ఏం ఆలోచించకుండా పైసల కోసమే వేనా. అక్కడికి వేనాక ఆయన గట్ల మీద కత్తడని అనుకోలే. ఒక్కింట్లో ఉండే గింత పెద్ద ఆపతి ముచ్చట మాకు చెప్పకపోతిరి. రేపటి నాడు ఇంకేమన్నా అయినా గిట్లనే ఉంటుందా అని మేము గంత పారాయోళ్ళమైనవా? అయ్యో,
గంత మాట అనకక్క. మనకున్న కోపతాపాలతోనే చెప్పలేదు గాని ఇక్కడ దాకా అత్తదని అనుకోలేదు. భవాని బావను పైసలు ఎక్కడనొక్కడ అడుగుమందమే, ఏన్నో అక్కడ సురాయించుకుందాం గాని నువ్వేడు అడగకు. మీరు ఎవరిని అడుగుడు అద్దే వద్దు. సప్న వచ్చినవా? ఇన్నవా? భవాని ఏమంటుందో ఇన్నవా? ఏమైందో తెలుసా నీకు అసలుకు? భవాని చెప్పింది అంతిన్ననే. ఆ పైసలు నేను అక్కడ సుధరాయించి నేను కడతా, నువ్వేం బాధపడకు భవాని. ఇగో ఈ ముచ్చట మన ముగ్గురు మధ్యలోనే ఉండాలి. సీనుకు తెలియద్దు. సీనుకు తెలిసిందనుకో మళ్ళా కిషన్ తోటి లొల్లిపోతాడు, పగలు పెరుగుతాయే. అసలే ఆ కిషన్ కి పైసున్న అహంకారం ఎక్కువ. అద్దే సీనుకు తెలియద్ది ముచ్చట, సరేనా? భవాని ఎవరు పైసలు అడుగుదాం అనుకోనావు కానీ ఇచ్చింది వాళ్ళు పైసలు. నేను అడిగితే ఎవరందే అన్నారా పైసలు. ఇంత బతికి ఇజ్జ తీసుకున్న కాలమే. ఇజ్జత్ ఎందుకు పోతుందిరా? నేను లేనా? ఆ పైసలు ఏదో నేను కడతా, నేను వాళ్ళని మెప్పించి మాట్లాడతా, నువ్వేం టెన్షన్ పడకు. నేనుండగా నీకేం రందిరా? నాకెందుకు చెప్పలేదురా? బయట పోయి అడిగితే మంచిగా ఉండదారా? ఒక్క మాట చెప్తే నేను మెప్పిపోతున్నా వాళ్ళతోని. అంత పరనారా నేను? అన్న పొలం కాడ నిన్ను ఎటు పడితే అటు మాట్లాడితే నీ ముఖమే చూడని నీ ముఖం ముంగడంటే ఆ మొండితనంతోనే నేను నీ దగ్గర రాలేదే, నీ ముచ్చట చెప్పలేదు. ఎంత అనుకున్నా మన ఇద్దరు అన్నదమ్ములవేనే. అన్న మనం ఎన్ని మాటలు అనుకున్నా నువ్వు నాకు అన్న కాకపోతావా, నేను నీకు తమ్ముడు కాకపోతానే. ఎంతైనా మన ఇద్దరు అన్నదమ్ములే కానీ. సీను, మనం ఎన్ని తిట్టుకున్నా ఎన్ని మాటలనుకున్నా మనకు మనమైతాం గాని మంది అవుతారా? నీకు మంది ఇలా సాయం చేస్తారు కావచ్చు, రేపు ఎత్తెత్తారు. అదే అన్నైతే ఎత్తెత్తాడా? మాకు ఒక్క మాటనే చెప్పకుండా మమ్మల్ని ఎందుకు ఇంత దూరం చేసిరు చెప్పు. అయ్యో అక్క, దూరం చేసేది ఏం లేదు. నా మూర్ఖత్వంతో నేను నిన్ను మాటలు అన్నా. ఆయన ఎగిరితంతో ఆయన బావ మీద మాటలు ఇచ్చిపెట్టిండు. మా ఇద్దరిది తప్పే అక్క, మమ్మల్ని క్షమించండి. అయ్యో ఎందుకట్లా మాట్లాడుతున్నవే? ఆయనదేదో నాది కూడా తప్పేనన్న. నేను పొలం కాడ ఎటు పడితే అటు మాట్లాడినా. ఏమనుకోకే అవన్నీ ఓ నీ తీరా, ఏం కాదు. నేను లేనా అన్నిటికీ?